ప్రతి ఉదయం సూర్యుడు భూమిని ముద్దుపెట్టుకోకముందే రియా హృదయంలో ఆనందంతో గోవుల షెడ్డు వైపు పరుగత్తేది. అక్కడ గౌరి నిలబడి ఉంది, మెదపై తెల్లని మచ్చతో కూడిన కూన. ఆమె కళ్ళలో అమాయతత్వం మరియు నమ్మకం నిండి ఉన్నాయి. వర్షాలు కురిసిన ఒక పిడుగులు పడుతున్న రాత్రి రియా తన భయాలని ఎదుర్కొని ఒక జీవాన్ని ఈ లోకంలోకి తీసుకురావడంలో సహాయం చేసినప్పుడు గౌరి జన్మించింది. ఆ రోజు నుండి వారు విడివాడలేని వాళ్లైపోయారు. ఒకరి నవ్వులు మరొకరి ఆనందంలో ప్రతిధ్వనించేది. రియా గౌరి కోసం పూలహారాలు తయారుచేసేది. వాటిని గౌరి రాజకిరీటలా ధరించేది. ఒకరోజు గౌరి అస్వస్థతకు లోనైంది. రియా ఆమె పక్కను ఎప్పుడూ వదలలేదు. ఆమె పాటలు గౌరికి ఆశగా చుట్టుముట్టినవి. గౌరి మళ్లీ లేచింది. బలహీనంగా ఉన్నా జీవంగా ఉండటం చూసి రియాకు కన్నీళ్లు వచ్చాయి. ఈసారి ఆనందంతో. సంవత్సరాలు గడిచాయి. రియా పెరిగింది. కాని గౌరి మాత్రం అత్యంత సన్నిహిత స్నేహితురాలిగానే మిగిలింది. జీవితం భారంగా అనిపించిన ప్రతిసారీ రియా గౌరి దగ్గరికి తిరిగి వచ్చేది. అక్కడ ప్రేమకు మాటలు అవసరం ఉండేవి కావు. కేవలం ఓ హృదయస్పందన చాలినది.